హైదరాబాద్ లో ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ పై ఏసీబీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. 20 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టారు. 100 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. నికేష్ కుమార్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. గతంలోనూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు నికేష్ కుమార్. హైదరాబాద్ లో ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ పై ఏసీబీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. 20 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్స్పెక్టర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ఇంటిపైన మొత్తంగా 20 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడంతో అతనితో పాటు అతని బంధువుల ఇళ్లలో మొత్తంగా ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం అతను ఆస్తులు చూస్తే దాదాపు 100 కోట్ల పైచీలకు ఉంటుందని చెప్పి అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ లో మొత్తంగా 15 చోట్ల సోదాలు నిర్వహిస్తుండగా మిగతా 5 చోట్ల కూడా అటు మిగతా జిల్లాల్లో కూడా ఈ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే గతంలో కూడా ఇరిగేషన్ ఏఈగా పనిచేసిన నికేష్ కుమార్ ని గతం కూడా లంచం తీసుకుంటే ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అతని పైన ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడంతో ఈ మేరకు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు మొత్తం 20 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. నార్సింగ్ లోని నికేష్ కుమార్ ఇంటితో పాటు అతని బంధువులు సోదరులలో కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికీ గుర్తించిన ఆస్తులను బట్టి చూస్తే దాదాపు 100 కోట్ల పైచీలకు అక్రమ ఆదాయం ఆస్తులు ఉన్నట్లుగా అధికారులే చెప్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. అవసరమైన పక్షంలో నికేష్ కుమార్ అరెస్ట్ చేస్తాము కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రమేష్ వైట్ల, గతంలో కూడా ఏఈ నికేష్ కుమార్ పై ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నికేష్ కుమార్ దొరకడం జరిగింది. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఆ తర్వాత అతడు పెద్ద మొత్తంలో అక్రమ ఆదాయాన్ని అక్రమ ఆస్తులు సంపాదించారని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. ఈ మేరకు అతనికి సంబంధించిన ఆదాయాలు కావచ్చు, అతనికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు మొత్తం తెలుసుకున్న తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా అధికారులు మొత్తంగా 20 చోట్ల కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాల సందర్భంగా పెద్ద ఎత్తున డాక్యుమెంటేషన్, ల్యాండ్ సంబంధించిన పేపర్స్ కావచ్చు, లాకర్స్ కావచ్చు, బ్యాంకు లాకర్స్ తో పాటు పెద్ద ఎత్తున వెండి బంగారు ఆభరణాలు, తర్వాత వజ్ర వైద్యులతో కూడిన నగలను కూడా ఇప్పటికే స్వాధీనపరుచుకుంటారు. అయితే ఈ ఆస్తులు తర్వాత బంగారం కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, వీటన్నిటి కూడా దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి సాయంత్రంలోగా అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఒక్కసారిగా ఏఈ నికేష్ కుమార్ పై ఏసీబీ రైడ్స్ అనేవి ఎలా చూడాలి రమేష్ వైట్ల? గతంలో అదే ఏసీబీ చిక్కడం జరిగింది. అయితే అప్పుడు అతన్ని వెరిఫై చేసినప్పుడు అతని ఆదాయం సంబంధించిన ఆస్తులు మొత్తంగా అన్ని వెరిఫై చేసినప్పుడు అతను తన జీతానికి సంబంధించి కావచ్చు, లేకుంటే తనకు సంపాదన చూపెట్టిన దానికంటే కూడా ఎక్కువ ఆదాయం కావచ్చు, ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నట్లు గతంలోనే రూఢీ కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అతను ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారన్న ఆరోపణల మేరకు అతనికి సంబంధించిన ఆదాయ వ్యయాలు కావచ్చు, అతనికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు కావచ్చు, ఇవన్నీ సేకరించిన తర్వాత అతను పెద్ద మొత్తంలో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించారని చెప్పి రూఢి చేస్తున్న తర్వాత ఇవాళ ఉదయం నుంచి 20 చోట్ల ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అతను పెద్ద మొత్తంలో ఇరిగేషన్ లో అక్రమాలకు పాల్పడ్డాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాడు. ఈ మేరకే అతని ఇళ్లలో సోదాలు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.